హాయ్ అండి. 100 డేస్ ఛాలెంజ్లో భాగంగా ఈరోజు డే 17. సో ఈరోజు నా టార్గెట్ స్టాప్ లాస్ అండ్ ప్రాఫిట్ ఆర్ లాస్ అంతా కూడా మీరు ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. రేపైతే ట్రేడింగ్ హాలిడే బికాజ్ ఆఫ్ మహావీర్ జయంతి. సో నేను సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ వచ్చేసేసి ఇక్కడ కనిపిస్తున్న 4 స్టాక్స్. ఫస్ట్ మనం పవర్ గ్రిడ్ స్టాక్తోని స్టార్ట్ చేద్దాము. పవర్ గ్రిడ్ స్టాక్లో నేను 299 టు అబోవ్ ఎంట్రీ అయితే తీసుకున్నాను అండ్ స్టాప్ లాస్ వచ్చేసేసి 298.50 అయితే ప్లేస్ చేసుకున్నాను. ఎగ్జాక్ట్ నేను ఇప్పుడు 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో నేను మీకు చూపిస్తాను చూడండి. ఇమీడియట్ నెక్స్ట్ క్యాండిల్లోనే నా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. ఇది ఒక మూవ్కి 1800 రూపీస్ అనేది మనకు వస్తుంది. కాబట్టి నేను స్టాప్ లాస్ని స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయకపోతే ఓవర్ లాసెస్ వస్తాయి. కాబట్టి స్టాప్ లాస్ అండ్ టార్గెట్ని జీటీటీ ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాను అండ్ వెంటనే నా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. అక్కడి నుంచి కూడా మీరు చూడండి నాన్ స్టాప్ డౌన్ఫాల్ అయితే వచ్చింది. అలానే మనము దాంట్లోంచి ఎగ్జిట్ కాకుండా ఉంటే ఓవర్ లాస్ అనేది మనం బేర్ చేయాల్సి వచ్చేది. అందుకే ఎప్పుడైనా ఎంట్రీ తీసుకునే ముందు మన స్టాప్ లాస్ ఎంత, మన టార్గెట్ ఎంత అనేది ఫిక్స్డ్గా మనము ట్రేడ్ అనేది తీసుకోవాలి. సో ఇలా నాకు పవర్ గ్రిడ్ స్టాక్లో నా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. సో నెక్స్ట్ స్టాక్ అయితే చూపించేస్తాను. తర్వాత చూడండి నాన్ స్టాప్ కన్సాలిడేషన్లోనే ఉంది, మొమెంటం అయితే లేదు. ఈరోజు నారో సిపిఆర్ ఉంది కదా, అందుకోసమని ఈ స్టాక్ని సెలెక్ట్ చేసుకున్నాను. బట్ మొమెంటం లేదు, చూడాలి ఏమైనా ఫ్రైడే రోజు ఏమైనా ఈ స్టాక్లో మొమెంటం వస్తుందేమో. సో నెక్స్ట్ నేను తీసుకున్న స్టాక్ వచ్చేసేసి అదాని ఎంటర్ప్రైజెస్ స్టాక్. ఈరోజు ఈ స్టాక్ బేరిష్గా ఉండింది. మనం చూస్తే నారో సిపిఆర్కి డౌన్వర్డ్ ఉంది అండ్ సపోర్ట్ బ్రేక్ అయిపోయింది. కాబట్టి నేను ఎంట్రీ అయితే 10:30 క్యాండిల్లో ఎంట్రీ అనేది తీసుకున్నాను. ఆ ఇమీడియట్ నెక్స్ట్ క్యాండిల్లో కాక ఒక 2-3 క్యాండిల్స్ తర్వాత నా స్టాప్ లాస్ అనేది అప్వర్డ్ వెళ్ళి హిట్ అయిపోయింది. అండ్ ఒకవేళ మనం దీంట్లో కూడా అలానే వెయిట్ చేస్తుంటే ఇంకా హెవీ లాసెస్ వచ్చేవి. సో స్మాల్ లాస్తో అది కూడా బుక్ చేసుకోవడం జరిగింది. తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడైతే ఆర్బీఐ మీటింగ్ అయిపోయిందో రేట్ కట్ చేశారు అని తెలిసాక అప్పుడు నేను ఎంట్రీ అనేది తీసుకున్నాను. ఎగ్జాక్ట్ మనం ఇక్కడ చూస్తే 10:30 క్యాండిల్లో నా స్టాప్ లాస్ హిట్ అయింది అండ్ 10:15 క్యాండిల్లో నేను ఎంట్రీ అయితే అప్వర్డ్ తీసుకున్నాక నాకు ప్రాఫిట్ వచ్చేసి ఒక 400 రూపీస్ చూపించింది. బట్ బుక్ చేసుకుందాం అనే లోపే మీరు చూస్తున్నారు ఆ క్యాండిల్ ఎంత వోలటైల్గా ఉందో. సో అక్కడి నుంచి కూడా నెక్స్ట్ 10:30 క్యాండిల్లో నా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. బట్ అక్కడ హిట్ అయిపోయింది కాబట్టి లీవ్ చేశాను. ఒకవేళ అలానే హోల్డ్ చేసి ఉంటే ఇంకా లాస్ అయితే మనం బుక్ చేసుకోవాల్సి వచ్చేది. తర్వాత అంతా చూస్తే ఎక్కువ మొమెంటం అనేది మనకి దీంట్లో కూడా కనిపించలేదు. సో ఇలా నా 3 స్టాక్స్ అలానే అయిపోయాయి. లాస్ట్ అండ్ ఫైనల్గా నేను ఎంట్రీ తీసుకున్న స్టాక్ వచ్చేసేసి హిందుస్థాన్ యూనిలివర్. ఈరోజు ఎఫ్ఎంసీజీ సెక్టార్ వచ్చేసి మనకి బుల్లిష్గా ఉంది, మిగతావన్నీ బేరిష్గా ఉన్న ఎఫ్ఎంసీజీ సెక్టార్ మాత్రం కొద్దిగా బుల్లిష్గా ఉంది. దాంట్లోంచి నేను హిందుస్థాన్ యూనిలివర్ స్టాక్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఎప్పుడైతే మనకి 2325 లెవెల్ క్రాస్ అయిందో అక్కడ నేను ఎంట్రీ అనేది అప్వర్డ్ తీసుకున్నాను అండ్ ఎప్పటి వరకు హోల్డ్ చేశానంటే 245 వరకు హోల్డ్ చేశాను. అండ్ నావి ఏవైతే లాస్ ఉండిందో ఆ లాస్ అంతా కూడా రికవర్ అయిపోయి స్మాల్ లాస్ అయితే నాకు మిగిలిపోయింది. సో మనకి ఒక మూవ్కి 300 రూపీస్ అనేది మనకి హిందుస్థాన్ యూనిలివర్కి వస్తుంది. సో ఇలా ఈ స్టాక్ నన్ను ఈరోజు సేవ్ చేసింది అండ్ ఓన్లీ 781 రూపీస్ లాస్ అనేది ఈరోజు నేను బుక్ చేసుకున్నాను. నా హోల్డింగ్స్లో చూస్తే 1% అనేది ఇంక్రీజ్ అయింది ఈరోజు. సో ఇలా నా ట్రేడ్స్ జరిగాయి. థ్యాంక్ యూ సో మచ్.